స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి మా రక్షకుడా, మీకు వందనాలు. అందరూ ప్రార్థన చేయండి. దేవా, మీకు వందనాలయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడువైన తండ్రి, జీవాధిపతి, జీవమిచ్చిన యేసయ్యా, మీ సన్నిధిలో మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. 2025 సంవత్సరం 4వ తారీఖున మొదటి శనివారం కూడికని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. ఈ సంవత్సరం నాయనా మా జీవితాలకు నాయనా మేలుకరంగా ఈ సంవత్సరం అంతా అయ్యా చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు అయ్యా మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి. మీకు సమీపస్థులంగా ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు నా యందు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించబడద్దన్నావు ప్రభువా. మీలో నేను, నాలో మీరు ఉండేటట్లుగా ఈ సంవత్సరం అంతా మీతో మేము సహవాసం చేయాలి. మీ వెలుగులో నాయన మర్యాదగా నడుచుకోవాలి నాయన. తండ్రి, సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి. రాని వారికి మరొక తరుణం, సమయం ఇవ్వండి ప్రభువా. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆర్థికంగా ప్రతి అవసరం
మీ మహిమలో తీర్చండి. ఈ సంవత్సరంలో నాయన అన్ని సమస్యల నుండి నాయన గొప్ప విడుదలను మీరు మాకు అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీ మహిమ మాకు తోడుగా ఉంచండి దేవా. మీకు వందనాలు. కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకొనమని, సహాయము చేసి మహిమ పొందుకొనమని, మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుని పొందియున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మనమందరం దేవుని పాదాల దగ్గర ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజున మొదటి తారీఖున మనం అందరం వాగ్దానం తీసుకున్నాం. ఇక వాగ్దానం తీసుకుంటాం, దాన్ని పక్కన పెట్టేసాం అనుకుంటా. అమ్మా జాగ్రత్తగా బీరోలోనో లేకపోతే ఎక్కడో మూలన పెట్టేస్తాం. మీకు ఏ వాగ్దానాలు వచ్చినాయో అవన్నీ నెరవేరాలి. దేవునికి స్తోత్రం. అవన్నీ నెరవేరాలనంటే డబ్బులు ఊరకే రావు. అవునా? వస్తాయా డబ్బులు? వాగ్దానాలు నెరవేరాలనంటే అవి కూడా ఊరకనే నెరవేరు. దేవునికి స్తోత్రం. నాకు ఈ సంవత్సరం నిన్ను విడువను ఎడబాయననేటువంటి వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం చూడంగానే నా గుండె నీరసం అయిపోయింది. అంటే ఎన్ని శ్రమలు రాబోతున్నాయో అని అర్థం, ఎన్ని పరీక్షలు రాబోతున్నాయో అని అర్థం అన్నమాట దానికి. అంటే ఆ మాటకు అర్థం ఏంటనంటే నీకు ఏ పరిస్థితులు వచ్చినా నేను నిన్ను అది ఇక దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరనంటే వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కారాయన. దేవునికి స్తోత్రం. కొంతమందికి దేవుడు వాగ్దానాలు చేశాడు. చేసిన వాగ్దానం వారి జీవితంలో ఎలా నెరవేరిందో కొన్ని మాటల ద్వారా ఆ వాగ్దానం, మీకు ఏ వాగ్దానం అయితే మీరు తీసుకున్నారో ఆ వాగ్దానం నెరవేరాలనంటే భక్తుల యొక్క అనుభవాలు మనకు ఎంత అవసరం. ఈ యుగ సమాప్తి కాలంలో, ఈ అంత్య దినములలో మనకు బుద్ధి కలిగించుటగా ఇవన్నీ మనకు రాసి ఉంచారని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మొదటిగా ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడో మనం వెళ్ళాలి. ఆది కాండంలోకి వెళితే ఇక్కడ మొదటిగా 12వ అధ్యాయములో అబ్రాము అనేటువంటి ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే 12వ అధ్యాయం 3వ మాట చదివితే, 2వ మాట కూడా చదువమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలమ్మ. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా. అంటే ఈ వాగ్దానము నెరవేర్పు జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటారు అమ్మా? 24 సంవత్సరాలు, ఇంచుమించు 25 సంవత్సరాలు పట్టింది. అంటే అబ్రహాము గారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నిన్ను గొప్ప జనముగా. అంటే అబ్రహాము గారు అంత గొప్ప జనాంగంగా మారాలి అని అంటే ఎలా నడవాలో కూడా ప్రభు చెబుతున్నాడు. రేపు వీలైతే పగలు అబ్రహాం గురించే వాక్యం ఉంటుంది. అంటే ఈ రోజున
క్లుప్తంగా అంటే అబ్రహాము గారి జీవితంలో వాక్యం నెరవేరాలని అంటే ఆయన ఎలా నడుచుకోవాలో చెబుతున్నాడు. 17వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి. మొదటి మాట చదివితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఇదిగో నీకు నాకు మధ్యన నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నీవు గొప్ప జనాంగముగా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండాలి. అంటే ఆ వాగ్దానం నెరవేరాలనంటే అబ్రహాం ఎలా నడవాలనంట? నిందారహితుడిగా. అంటే దేవుడు ఏ విధంగా వాగ్దానం నెరవేరుస్తాడు? వాగ్దానం నెరవేర్చాలనంటే ఏం చేయాలనంటే ఆయన అంటున్నారు, నా సన్నిధిలో నడుచుకుంటూ నీవు నిందారహితంగా, అంటే ఎవరు నీ వైపు వేలు పెట్టి చూపించుకునేటట్లుగా కాకుండా ఒక మంచి జీవితాన్ని జీవించంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సంవత్సరంలో మనకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలనంటే మనం నిందారహితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఎట్లా అంటే నిందారహితంగా. రాసుకోండి. మన వాగ్దానం నెరవేరాలనంటే మనం ఎలా జీవించాలనంట? నిందారహితంగా జీవించాలి. నీకును నాకును అంటాడు. అంటే నీకు నాకు మధ్యన ఒక వాగ్దానం ఉంది కదా, అది నెరవేరాలనంటే నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిందలు సాధారణంగా ఎప్పుడు వస్తాయి? ఏదైనా తప్పులు చేసినప్పుడేగా. అంటే అర్థం ఏంటంటే ఏ తప్పు చెయ్యొద్దు అని అర్థం. ఒకళ్ళ వైపు వేలు పెట్టి నీ వైపు ఎవరు చూపించకూడదు. ఈ సంవత్సరంలో నిందారహితంగా మనం జీవిస్తే ఆయన అంటాడు 99వ ఏడు అంట. అంటే అబ్రహాము గారికి పిల్లలు ఎప్పుడు పుట్టారు? 100వ సంవత్సరంలో. అంటే ఈ 99 నుండి 100వ సంవత్సరానికి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది? సంవత్సరం. అంటే ఈ సంవత్సరంలో నీవు తీసుకున్న వాగ్దానం నెరవేరాలనంటే నిందారహితంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది కీర్తనల గ్రంథం, దయతో క్షమించండి, ఆదికాండములో 28వ అధ్యాయము 15వ మాట చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరితో దేవుడు వాగ్దానం చేస్తున్నారనంటే యాకోబుతో. దేవునికి స్తోత్రం. అప్పుడు యాకోబు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అతడు చేతిలో ఒక్క చేతి కర్ర తప్ప ఇంకేమీ లేదు. చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో ఉట్టి చేతి కర్రతో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమనంటే, ఇదిగో నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను నన్ను కాపాడాలా వద్దా? ప్రయాణాల్లో, పనుల్లో, బిడలో, అన్ని విధాల పరిస్థితుల్లో దేవుడు మనకు తోడై ఉండాలని అంటే ఇక్కడ దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నానంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదునని నేను నీతో చెప్పినది నెరవేరు వరకు. దేవునికి స్తోత్రం.
వాగ్దానం ఏమవ్వాలనంట? నెరవేరాలి. దేవునికి స్తోత్రం. నేను నీకిచ్చిన వాగ్దానం నెరవేరే వరకు నేను నిన్ను చెప్పండి విడువను. దేవునికి స్తోత్రం. అంటే వాగ్దానం ఈ సంవత్సరంలో ఏమవ్వాలి? నెరవేరాలి. ఇక నుంచి సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నెలకు ఒక రోజున ఒక అర్ధ గంట లేకపోతే ఒక గంట నేను వచ్చి మీ కుటుంబంతో మీ అందరితో కలిసి, వీలైతే సంఘంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు రావచ్చు, ఆ రోజున కలిసి ప్రార్థన చేద్దాం. ఏ రోజు పలానా బుధవారం తప్పితే మనకు శుక్రవారము క్రమాలు ఉన్నాయి. 2 రోజులు ఖాళీ ఉంది. ఏంటిదనంటే సోమవారం మంగళవారం ఖాళీ ఉంది. ఈ సోమవారం మంగళవారం ఖాళీల్లో మీరు చెప్పండి, ఈరోజు మా దగ్గరికి రండి అయ్యా అని చెప్తే, ఆ రోజున 8 గంటలకో మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత ఒక అర్ధ గంట గంట వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో చెప్పినది నెరవేరే వరకు, దేవుడు చెప్పాడంటే అది తప్పనిసరిగా అది జరుగుద్ది. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితంలో ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు యాకోబుని ఏం చేశారు? ఆశీర్వదించాడు. ఒక లెక్క చెప్పాలనంటే అతడు పట్టిందల్లా ఆశీర్వదించబడింది. అతడు వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వదించబడ్డాడు. శకును గాండు దగ్గరికి వెళ్ళి లాబాను గారు మామగారు, అయ్యా నా ఇంటికి ఏదో అదృష్టం వచ్చేసింది అని చెప్పినప్పుడు శకును గాండ్రు చెప్పాడనంట, నీ ఇంటికి ఏదో అదృష్టమో ఇది రావటం కాదు, నీ అల్లుడికి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికంట? నీ అల్లుడికి దేవుడు శకును గాండ్రు చెప్పాడనంట. ఎందుకు తోడై ఉన్నాడు? అక్కడ నిద్రపోయినప్పుడు దేవుడు అబ్రహాముతో ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇంతకు యాకోబుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు చెప్పనా? వినండి. సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. యాకోబుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? యాకోబుని దేవుడు అంత గొప్పగా దీవించడానికి గల కారణం ఏంటి అని అంటే, సంఖ్యాకాండములో 23వ అధ్యాయము 19వ మాట చదువుకుందాం. దేవుడు అబద్ధముడు ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా ఆయన మాట ఇచ్చి, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో, దేవునికి స్తోత్రం, యాకోబుకు దేవుడు తోడై ఉండడానికి, యాకోబును దేవుడు ఆశీర్వదించడానికి రెండవ కారణం ఏంటంటే, యాకోబులో ఏ దోషము చెప్పలేదని చెప్పండి. ఏ దోషము కనబడలేదు. ఏం కనబడలేదని అంటే, చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని చదివితే, తన మామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళాడా యాకోబు? రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడనంట. ఏంటిదంటమ్మా? ఎన్ని సంవత్సరాలు? తన ఇష్టపడినటువంటి తనకు భార్యగా కాకపోయేటువంటి రాహేలు కొరకు ఎన్ని సంవత్సరాలనంట? అంటే యాకోబు పవిత్రతను కాపాడుకున్నాడు అని అర్థం. కింద మాట చదివితే, యాకోబులో ఏ దోషము కనబడలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు ఎట్లా జీవించాడు తెలిసిన? పవిత్రంగా జీవించాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. యాకోబుకు దేవుడు తోడై ఉండడానికి, యాకోబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఒకటి దోషము లేదంట, రెండవది ఆయనలో ఏ వంకరతనము లేదు. దేవునికి స్తోత్రం. అంటే వాగ్దానం నెరవేరాలనంటే ఇట్లా జీవించాలి మనం. అబ్రహాము అని అంటాడు, నువ్వు నిందారహితంగా ఉండు అంటే ఏ తప్పు నువ్వు. యాకోబు ఆయనలో ఏ దోషం దేవుడు చూడలేదనంట, రెండవది ఏ వంకరతనం ఆయనలో కనబడలేదంట దేవుడికి. దేవునికి స్తోత్రం.
మనం అన్నీ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మన మాటలు వంకరగా ఉండకూడదు. ఆమె అటు వెళ్తుంది అనుకో, నీకు పడినామా, ఆమె వెళ్తుంటే కోడిమే పెట్టి దునపోతులా ఉన్నావని చెప్పి వంకర మాటలు మాట్లాడకూడదు. ఏం మాటలు ఇవి చెప్పండి? వంకర మాటలేగా. అంటే ఇండైరెక్ట్గా నువ్వేం చేస్తున్నావు? కోడి మీద పెట్టి ఆమెను తిడుతున్నావు. ఆమెకు అర్థం కాదా? ఆమెకు అర్థం కాకపోయినా, నీకు అర్థం కాకపోయినా అసలు ఆయనకు అర్థం అవుద్దిగా. వంకరి మాటలు. లేయ రాహేల్ ఇంట్లో ఉన్నా తన మాట, తన చూపు వంకరగా మారలేదనంట. 7 సంవత్సరాలు కొలువు చేశాడనంట. అంటే చూపు, మాట, జీవితం ఏం చేసుకున్నాడు? పవిత్రంగా నిలుపుకున్నాడు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. అందుకనే యాకోబు మచ్చలది కావాలంటే మచ్చలది, పొడలది కావాలంటే పొడలది, సారలది కావాలంటే సారలది, ఆ గొర్రెలన్నీ ఈనేటట్లుగా దేవుడు విశ్వాసంతో ఆశీర్వదించాడంట యాకోబుని. దేవునికి స్తోత్రం. 3 గుంపుల జనాంగాన్ని, విస్తారమైనటువంటి పశు సంపదను, విస్తారమైనటువంటి ఆస్తిని దేవుడిచ్చాడు. ఉట్టి చేతితో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. మరలా తిరిగి వచ్చేటప్పుడు, అంటే ఈ సంవత్సరము ప్రారంభంలో ఉన్నాం, సంవత్సరం ముగింపునకు వాగ్దానం నెరవేరాలనంటే మనలో వంకరి మాటలు, వంకరితనం కనబడకూడదు. దేవునికి స్తోత్రం. మనలో ఏ దోషము దేవుడికి, అదే అన్నాడు, యాకోబులో నాకు ఏ దోషము కనబడలేదు అంటే దేవుడే చెబుతున్నాడు ఇక్కడ. యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి, యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఇది కారణం. దేవునికి స్తోత్రం. 3వది, యెహోషువ గ్రంథములోనికి వెళ్ళండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. దేవునికి స్తోత్రం. 3వది, ఎవరితో దేవుడు వాగ్దానం చేస్తున్నారంటే యెహోషువతో. మొదటి వాగ్దానం ఎవరితో? అబ్రహాము గారితో. 2వ వాగ్దానం ఎవరితో? యాకోబు గారితో. 3వ వాగ్దానం ఎవరితో చేస్తున్నారు ఇక్కడ? యెహోషువతో. ఏమని చేస్తున్నారనంటే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. దేవునికి స్తోత్రం. నేను మోషేకు తోడయుండినట్లు నేను నీకును అని వాగ్దానం ఇచ్చి, యెహోషువ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషేకి ఏమై ఉన్నాడంటే దేవుడు, అంటే మోషే ఏం చేశాడో మనం చూడాలి. ఒకటి, మోషే ప్రార్థన చేసినప్పుడు సముద్రం పాయలైంది. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి మన్నా, బండ నుండి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుందంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని అర్థం. ఈ సంవత్సరములో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఒకటి, అబ్రహాముకు దేవుడు గొప్ప చేస్తానని మాట ఇచ్చాడు. 2వది, యాకోబుకు దేవుడు ఆశీర్వాదం ఇస్తానని మాట ఇచ్చాడు. 3వది, యెహోషువతో దేవుడు అన్నాడు, నీ పక్షాన నేనుండి అద్భుతాలు చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడనంటమ్మా? అద్భుతము. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతం చెయ్యాలనంటే, మన ఇంట్లో లేకపోతే మన బిడ్డల ఎడల అద్భుతం చేయాలనంటే ఏం చెయ్యాలో కూడా అక్కడే రాయబడి ఉంది. చూడండి, 7వ మాట చదివితే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీవు నడిచే ప్రతి మార్గమున
అయితే అని అన్నాడు ఫస్ట్లో. ఈ వాగ్దానం నెరవేరాలంటే అయితే ఏంటనంటే ఆయన అన్నాడు, నీవు నడిచే ప్రతి మార్గములో చక్కగా నడవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నడిచే మార్గంలో చక్కగా నడుస్తావో ఏ మనుష్యుడు నీ ముందు నిలవనేరడు. దేవునికి స్తోత్రం. మోషే భూమి మీద అద్భుతాలు చేస్తే యెహోషువ ఆకాశములో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అద్భుతం తెలిసినా? సూర్యుడా నీవు దిగ్యోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యానాలోయలో ఆగిపో అంటే ఒక్క నరుడు మాట విని సృష్టి అంతా దేవుడు ఆపేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి కారణం ఏంటనంటే ప్రకృతి కాలక్రమాలన్నీ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే దేవుని ఆధీనంలో ఉన్నాయి. రెండవది మనుషుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏ మనుషులు అని అంటే దేవుని మార్గములో నడిచే మనుషులు సృష్టిని కూడా శాసించగలరు. దేవునికి స్తోత్రం. ఒకసారి వెంట్రప్రగల్లో ఆ రోజు నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి చివరిలో వాతావరణం అంతా మారిపోయింది, కొంచెం గాలి పెరిగింది, క్లైమేట్ అంతా మారిపోయింది. అక్కడ అల్లంత దూరం కొంచెం దూర ప్రాంతంలో మెరుపులు మెరుస్తున్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక చదువుకుందని చెప్పి ఒక్కొక్కరు లెగుతున్నారు. మీరు ఏమీ లెగబాకండి, మీరు ఇంటికి వెళ్ళి అన్నం తిని మంచం మీద పడుకుని అమ్మయ్యా అనే వరకు వర్షం పడదన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము అన్నం తిని పుట్టకుండా వచ్చి మంచం మీద పడుకున్నాక వాన పడింది. దేవునికి స్తోత్రం. ఆ ఊర్లో కమలాకరావు గారితో వచ్చి అంటాడు, అయ్యగారు ఆ అయ్యగారు ఇవాళ కూడా వస్తాడా అంటున్నాడంట. ఆయన అన్నట్టుగానే జరిగిందండి. ఏమని? మీరు వెళ్ళి అన్నం తిని మంచమే పడుకుని అమ్మయ్యా అనే వరకు వర్షం పడదన్నాడు. అట్టాగా జరిగిందండి. ఆయన మళ్ళా వస్తాడా? ఏ అంటే ఆయనతో ప్రార్థన చేయించుకుందామని. అంటే అన్నిసార్లు ఇట్లా జరుగుద్దని నేను అన్నాం. ఒక్కొక్కసారి దేవుని నామ మహిమార్థమై తన సేవకుడు నోటి నుండి ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. ఆయన రాయబడి ఉంది, తన సేవకుని యొక్క ఆలోచనలను ఆయన రూఢిపరుస్తాడు. దేవుడు యెహోషువ మోషే గారి జీవితంలోనే కాదు అద్భుతాలు చేసేది, అబ్రహాము గారినే కాదు గొప్ప చేసేది, యాకోబునే కాదు దీవించేది. ఆయన పక్షపాతం లేనోడు. వారు ఎలా నడుచుకున్నారో అలాగే మనం కూడా నడుచుకుంటే దేవుడు వారి పక్షాన జరిగించిన ప్రతి కార్యాన్ని మన జీవితంలో కూడా ఆయన జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగిస్తారండి. కాబట్టి మనం ఏం చేయాలనంటే చదువమ్మా ఒకసారి కిందకి చదువమ్మా. చేయుటకు ఒకటి దేవుని మార్గంలో నడవాలని, రెండవది దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనంటమ్మా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలనంట? చదవాలి. ఇంట్లో బైబిల్ ఉంటున్నాయి కానీ దేవుని గురించి తెలుసుకుందాము, దేవుని వాక్యాన్ని చదువుదాము అన్న ఆలోచనలు రావట్లా. ఒకటి దేవుని మార్గంలో నడవాలి, దేవుని మార్గములను గురించి మనం తెలుసుకోవాలంటే చదవాలిగా. చదివితే దేవుడు ఎంత గొప్పవారో, దేవుడు మన జీవితంలో ఏం కార్యాలు చేస్తారో మనకేమవుద్ది? అర్థమవుద్ది. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా. చక్కగా ప్రవర్తించెదవు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుసు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి నడుచుకోవాలనంట, రెండవది ఆ దేవుని వాక్యాన్ని చదవాలి, రెండవది దేవుని మార్గాల గురించి ఇతరులకు కూడా చెప్పాలి.
యెహోషువ గారి జీవితంలో దేవుడు మాట ఇచ్చాడు. ఏమనంటే, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా. అంటే దేవుడు తోడై ఉండాలనంటే ఇట్లా నడవాలని ఆ వాగ్దానం మన జీవితంలో. ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు తగ్గ జవాబునే రాయాలి. అంతేగాని ఆ ప్రశ్నకు సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి రాస్తే పెద్ద ఇంటూ కొట్టేస్తాడు. దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను ఓపెన్ 10th రాసా, ఎక్కడికి వెళ్ళి విసన్నపేట వెళ్ళి రాసా. పరీక్ష పేపర్ ఇచ్చాడు, టీచర్ గారు కూర్చుని రాయవే అంటున్నాడు. ఏం రాస్తా, నాకేం వచ్చని రాస్తాకి. ఎంత దూరం విశాఖపేట వచ్చి రాసింది, ఏదో చదివి రాస్తాక మీరు ఏదైనా స్లిప్పులు ఇస్తే రాస్తా. ఇదేంటిది, ఇది ఓపెన్ 10th ఇది. అందుకే ఇక 2000 ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి రాస్తుంది. ఇంత నాకేం వచ్చండి రాస్తాకనంటే, ఏదో ఒకటి రాయ్యా బాబు అంటున్నాడు. అసలు ఏమన్నా చదివితే ఇక అసలు 10th క్లాస్ పుస్తకమే తెలవదు నాకు, కానీ ఓపెన్ 10th రాసే వెళ్ళి. ఒక సోషల్లో మాత్రం ఒక ప్రశ్న వచ్చింది, తాగటం వల్ల ఏ నష్టాలంటే 10 నష్టాలు రాయమన్నాడు. 10 నష్టాలంటే 50 నష్టాలు రాస్తాను నేను. తాగటం వల్ల నష్టాలేంటి అసలు మామూలుగా రాయిలా, ఇంకా చాలా గుర్తొస్తున్నాయి. ఆయన ఎన్ని రాయమన్నాడు? 10. అంటే ప్రతి ప్రశ్నకు దానికి తగినటువంటి జవాబు రాస్తే దాంట్లో పాస్ అవుతాం. అట్లాగా మన జీవితంలో వాగ్దానం అనేది ఒక ప్రశ్న లాంటిది. మనం జీవించేది దానిని మనం పాస్ అవ్వాలా లేకపోతే ఫెయిల్ అవ్వాలనేది ఆ వాగ్దానాన్ని బట్టి మనకు కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు, దాన్ని నెరవేర్చారు. రెండవది యాకోబుకి వాగ్దానం ఇచ్చారు, దాన్ని నెరవేర్చారు. మూడవది యెహోషువకి మాట ఇచ్చారు, దేవుడు దానిని కూడా నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశారు. మీ అందరూ ఒక్కొక్క వాగ్దానం తీసుకున్నారు. ఆ వాగ్దానం అంతా ఈ సంవత్సరములో దేవుడు దానిని నెరవేర్పు ఆ కోణంలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 105వ కీర్తన చదువుకుంటే 17వ మాట ఒకసారి చదవండి. వారి కంటే ముందుగా ఆయన ఒకనిని పంపెను, యోసేపు దాసునిగా అమ్మబడెను. చదువమ్మా. బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరిని గురించి అంటున్నాడనంటే యోసేపును గురించి. యోసేపు కూడా దేవుడు ఏం చేశాడు, కలలో వాగ్దానం చేశాడు. ఏమని? నీ అన్నలు అందరూ వచ్చి నీకు సాష్టాంగపడి. ఎప్పుడు వాగ్దానం చేశాడు? కలలో. రెండవ దర్శనం, తల్లిదండ్రులు కూడా వచ్చి యోసేపుకి నమస్కారం చేస్తారని. ఏమని చెప్పాడు? అతడు చెప్పినది నెరవేరే వరకు. ఏం చెప్పాడు అన్నలతో? అన్నయ్యలు, నన్ను దేవుడు గొప్పవాణ్ణిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పాలి, అమ్మాయి దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఈ వాగ్దానాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. పెద్ద తాగుబోతు ఆయన వెళ్ళాడంట 31st నైట్ వాగ్దానం తీసుకోవడానికి. ఆ ఊర్లో ఆయనే సీనియర్ మోస్ట్ డ్రింకర్. మొహం తోమేదే దాంతోనే స్టార్ట్ చేస్తాడు, దాంతోనే ముగిస్తాడు. ఆయనంత తాగుబోతు ఆయన లేడు. భార్య బలవంతంతో వచ్చాడంట మందిరానికి. అందరూ తీసుకుంటున్నాడు. ఈయనేమో సిగ్గుపోతా వెళ్ళి పాస్టర్ గారికి కూడా ముఖం చూపించుకోకుండా వాగ్దానం తీసుకొచ్చాడు. ఆయనకు చదవడం రాక ఆవిడికి ఇచ్చాడంట. ఏమనంటే, ఈ తరం వారిలో నువ్వే నీతిమంతుడు అని ఉందంట దాంట్లో. ఏంటిది? ఈ తరంలో నువ్వే. అసలు ఊర్లో ఆయనే పెద్ద తాగుబోతాడు. ఏంటిది?
అయ్యా ఈ తరంలో నువ్వే నీతు అమ్మాయి, నేనేమో పెద్ద తాగుబోతోడిని, పేరు మోసిన తాగుబోతాడు, నా ఎంత తాగుబోతాడు భూమి మీద ఈ ఊర్లో ఎవడూ లేడు, కానీ దేవుడు ఏంటమ్మా నన్ను ఇట్టు మాట్లాడాడు అని అంటే, మందు గ్లాస్ తాగడానికి వెళ్ళినప్పుడు నువ్వే నీతిమంతుడు అనేసరికి మనస్సాక్షి ఒప్పుకోలేదంట. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసేవి ఆయన ఎట్లా చేసేసిందంటే ఆయన్ని మార్చేసింది. మందు తాగటానికి గ్లాస్ పట్టుకుంటే, అరే నువ్వు నీతిమంతుడుగా ఈ పని చేయకూడదు, ఇంకా మనస్సాక్షి గద్దెత్తంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. దేవుడు అందరూ నువ్వు దుర్మార్గుడివి, అందరూ నువ్వు తాగుబోతువి, ఆఖరికి నీ భార్య బిడ్డలే నువ్వు చెడిపోయిన వాడు అని అంటుంటే, దేవుడు మాత్రమే నీ నీతిమంతుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని ప్రేమ ముందు ఏ ప్రేమ అసలు దాంతో సమమైంది లేదు. ఇక దేవునికి స్తోత్రం. మనుషులందరూ ఒకవేళ తప్పు పొరపాట్లు చేస్తే చెడిపోయినాడా, పాడైపోయినాడా, అట్లాంటోడా ఇట్లాంటోడా అంటారు, కానీ దేవుడు మాత్రమే మనలను మనగా, అంటే మనం ఏ స్థితిలో ఉన్నా అదే రీతిగా ప్రేమించేది దేవుడు ఒక్కడే. అమ్మాయి అందరూ నన్ను తాగుబోతాడని దేవుడు అంటే నా నీతిమంతుడు అంటున్నాడు అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అని అంటే బో అని చెప్పి మరలా వెళ్ళాడు దుకాణానికి, గ్లాసు పట్టుకున్నాడు, కానీ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఈ తరం వారిలో నువ్వే నిదానంగా ఆ మందు గ్లాస్ పక్కన పెట్టి మందిరానికి వచ్చాడు. ప్రభు దర్శత్వం మొదలుపెట్టాడు. ఆ చీకటి బంధకాలన్నిటి నుండి విడిపించాడు. నిజంగా ఆ ఊర్లో ఆయన నీతిమంతుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇది నిజంగా జరిగిన కార్యం. ఇది వాస్తవంగా జరిగిన కార్యం. ఇది అంటే ఆ ఊరిలో ఆయనే నీతిమంతునిగా చేశాడు. ఒక అద్భుతంగా ఆయన జీవితాన్ని ఆ ఊరు ముందు ఆవిష్కరించాడు. అంత గొప్ప కార్యాన్ని చేశాడనంట. ఏడుతూ చెప్పాడు, అందరూ నన్ను తాగుబోతాడంటే దేవుడు నన్ను నీతిమంతుడని పిలిచాడమ్మా. అందుకనే ఒక పాట పాడుకున్నారు ఈ మధ్యన, తల్లికున్నదా నీ ప్రేమ కన్నా చెల్లి కదా, చెల్లికున్నదా నీ ప్రేమ కన్న తల్లికున్నదా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మన బలహీనతలను చూసి మనలను గేలి చేసిన వారు, తోలనాడి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రమే మనలనుగా ప్రేమించిన దేవుడు. ఇంకా మనకి వివరంగా అర్థం కావాలంటే రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుద్ది. కాబట్టి దేవుడు మనకు ఒక మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి యోసేపు జీవితంలో అతడు చెప్పినది నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించాడనంట. ఏమొచ్చినాయి యోసేపు జీవితంలో? ఆ 17వ సంవత్సరం నుండి 35వ సంవత్సరం వరకు ఎంత నీతిగా బ్రతికాడు యోసేపు. పవిత్రతను కాపాడుకున్నాడు. ధనాపేక్షను తన జీవితంలోనికి రాకుండా, ఎవ్వరికి అపకారం చేయకుండా, ఏ స్థితిలోనికి వెళ్ళినా ఆ స్థితిలో నమ్మకంగా ఉంటూ తగ్గించుకుని జీవించాడు యోసేపు. అందుకనే 35వ సంవత్సరాన ఏ దర్శనమైతే తన బాల్య దినాల్లో దేవుడు చూపించాడో ఆ దర్శనాన్ని 35వ సంవత్సరాన దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. తన అన్నలందరూ వచ్చి సాష్టాంగ పడతాడని చిన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? యోసేపుకి వాగ్దానం చేశాడు.
ఒక రోజు వచ్చింది, తన అన్నలందరూ వచ్చి తన అన్నలు వచ్చి అంటున్నారు, పాహిమాం భిక్షాం దేహి అని అంటే, అన్నలో తమ్ముడిని గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడు మాత్రం అన్నల్ని గుర్తుపట్టాడు. అదే రాయబడింది, అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు ఏం చేసింది, అతన్ని పరిశోధించిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సర కాలము పరిశోధనలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి. అయినను నమ్మకంగా ఉండండి. కుడికి కానీ ఎడమకి కానీ తొట్టుబడకుండా దేవుడు చెప్పిన మార్గములో నడుస్తూ, ఏ వంకరతనము ఏ దోషము లేక నిందారహితంగా జీవిస్తూ వాగ్దానములన్నీ మనము స్వతంత్రించుకుందాం. దేవుడు అట్టి కృపను మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వాగ్దానము చేసి నెరవేర్చువాడా, మీకు వందనాలయ్యా. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, వందనాలయ్యా, వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు, జీవమిచ్చిన యేసయ్యా మీకు వందనాలు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడా మీకు వందనాలు, మాట తప్పిపోని దేవుడవు నాయనా మీకు వందనాలు, కృపా కనికరమ కలిగిన మా దేవా మీకు వందనాలు. అబ్రహామును అన్నావుగా ప్రభా, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. ప్రభా మీకు వందనాలు. యాకోబుతో అన్నారు ప్రభా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉంటానని. దేవా మీకు వందనాలు. మోషేతో అన్నారు, నాయనా యెహోషువతో అన్నారు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని. దేవా మీకు వందనాలు ప్రభా. యోసేపును అన్నారు, నువ్వు ఫలించడు కొమ్మవు అన్నావు నాయన. దేవా మీకు వందనాలు ప్రభా. దేవా ఈ సంవత్సరంలో ఈ వాగ్దానములు తండ్రి, నిన్ను విడువను ఎడబాయను అన్నావు ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రి నాయన, మీతో నేను, నాతో మీరుండాలి నాయన. ప్రభా మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా, ఏ పరిస్థితులు మా ముందున్నా ప్రభువా, ముందుకు సాగిపోవడానికి నాకు మీరు సహాయం చేయండి. నేను బలహీనున్నయ్యా, నన్ను మీరు బలపరచండి దేవా. అయ్యా, నా ఎదుటున్నటువంటి ప్రతి మార్గమును సరళం చేయండి దేవా. అయ్యా మీకు వందనాలు, సహాయం చేయండి దేవా. మీకు వందనాలు. ఈ సంవత్సరంలో మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి, మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి తండ్రి నాయన ఒక నియమం పెట్టుకున్నాం అయ్యా. ప్రతి వారము ఏదో ఒక ఇంట్లో ప్రభు ప్రార్థన జరగాలి తండ్రి. మీకు వందనాలు అయ్యా. యవనస్తులతో బుధవారం కాన్ఫరెన్స్ ప్రార్థన జరగాలి. ప్రతి 2వ శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ జరగాలి తండ్రి. మీకు వందనాలు. కృప చూపండి అయ్యా. సంఘ క్రమాలన్నీ మీ నామముకు మహిమకరంగా జరగాలి నాయన ప్రభా. ఈ స్థలములో ప్రతి దినము అయ్యా నీ సన్నిధిలో ధూపం వేయబడాలి నాయన. ఓ నాయనా దీపము ప్రతి దినము వెలిగించబడాలని, ధూప ద్రవ్య నైవేద్యములు ప్రతి దినము నీ సన్నిధిలో అర్పించాలని తండ్రి నాయన మీకు వందనాలు. దీప స్తంభం మీద ఉన్నటువంటి దీపం వెలిగించబడాలని అయ్యా. సముఖపు రొట్టె బల్ల మీద ఉండాలని ప్రభా మీకు స్తోత్రాలు. సహాయం చేయడం నాయన. ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థించేవారు, ప్రతి దినము అయ్యా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు, నీ సన్నిధికి వచ్చి నాయన సంఘము యొక్క బాధ్యతలు తీసుకునే వారిని సంఘములో యోమని ప్రార్థన చేస్తున్నాను. అట్టిగా నాయన ఆశీర్వదించండి. తెలివిగల స్త్రీలను, జ్ఞానం కలిగిన స్త్రీలను కనుగొనమన్నావు ప్రభా. కాబట్టి ప్రార్థన చేసేవారిని సమకూర్చండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారం నాయన మేము జీవించడానికి మాకు మీరు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం,
ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి మనందరికీ సకల పరిశుద్ధులకు సదా ఆయన కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.